అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో అయితే చేసేయండి. వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అండ్ ఎప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసేసేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదేంటంటే నేను రోజంతా ఏం చేస్తాను అనేది అయితే ఒక ఆఫ్టర్నూన్ వరకు అయితే నేను మీకు షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు, మీకు తెలుసు. అతి కష్టం మీద అయితే నేనైతే దీన్ని షూట్ చేశాను. సో మీకు నా ముందు వీడియో చూస్తే ఇదేంటో మీకు అర్థమైపోతుంది. సో ఇదనమాట. నెక్స్ట్ ఏంటంటే పూలు ఆవిడ వచ్చింది, పూలు అయితే తీసేసుకున్నాను. ఇవన్నీ 20 రూపీస్, ఓకేనా. ఇంకేంటంటే వెజిటేబుల్స్ తీసుకున్నాను, కేజీ 40 రూపీస్. అన్నీ అర కేజీ ఒక త్రీ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఏం చేస్తాను, ఇంత ఎర్లీగా కుకింగ్ చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ ఏం చేస్తాను, బ్రేక్ఫాస్ట్ తర్వాత మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ తినిపించేసి నెక్స్ట్ ఏంటంటే ఇది గోధుమ పిండి కోసం అయితే ఇలాగ రెడీ చేసుకున్నాను. ఆ రోజు టిఫిన్కి ఏం చేయలేదు, పప్పు ఉదయమే నానబెట్టాను. అది నైట్కి పిల్లలు బాగా ఫుడ్ తీసుకోవట్లేదు నైట్ టైము. సో అందుకనే ఇడ్లీ అయితే కొంచెం తీసుకుంటారు కదా అనేసి ఇడ్లీకి పప్పు అయితే నానబెట్టాను. గోధుమ పిండి అట్లు చాలా బాగుంటాయండి. ఉప్పు కారం వేసుకొని చేసుకున్నా బాగుంటాయి, బెల్లం వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ నేను ఏం చేస్తాను, నాకేంటంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నీ నేర్చుకోవాలి, కుట్లకి అల్లికలకి సంబంధించినవి అన్నీ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్. ఇది నాకు ఉంది, ఒక 7th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి నేను ఏంటంటే టైలరింగ్ నేర్చుకున్నాను. 8th క్లాస్లోనే నేర్చుకున్నాను. ఆఫ్టర్నూన్ హాఫ్ డేస్ ఇస్తారు కదా, ఆ టైంలో నేర్చుకున్నాను. మా ఇంటి దగ్గర జయంతక్క అని ఒక ఆవిడ ఉండేది, తను నేర్పించింది. సో తర్వాత మళ్ళీ నేను 10th క్లాస్ హాలిడేస్లో అయితే నేర్చుకొని తను ఏంటంటే అన్నీ చాలా ఇంట్రెస్ట్గా నేర్పించింది. తను ఎలా నేర్పించింది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ కొంచెం తక్కువ ఉంది. సో అందుకని నేర్చుకున్నవి నేను నా బట్టలు నేనే కుట్టుకుంటాను. సో నాకు నచ్చినట్టుగా నేను కుట్టుకుంటాను, ఎవరు కుట్టినా నాకు సెట్ అవుతుంది. సో అలా ఏంటంటే మా పెద్ద పాప కడుపులో పడినప్పుడు నేను కుట్టుకున్నాను. చాలా సులువుగా అనిపించింది. శ్రీమంతానికి కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. తను డెలివరీ అయిన తర్వాత తను ఒక దగ్గర ఉండేది, కానీ మా చిన్న పాప వెంటనే కాబట్టి ఏంటంటే ఇంకా అప్పటి నుంచి మా చిన్న పాప కడుపులో పడినప్పటి నుంచి నా దగ్గర శారీస్, డ్రెస్సెస్, నేను ఎక్కువ కాటన్ ఇష్టపడతాను. సో ఆ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. సో అవన్నీ కుట్టుకోవటానికి ఒక డే అంటే ఒకరోజు ఆఫ్టర్నూన్ నాకు 1 to 3 o'clock వరకు బ్రేక్ వస్తుంది, మా పిల్లలు పడుకుంటారు కాబట్టి. సో ఆ టైంలో కట్ చేసుకుంటాను. నెక్స్ట్ డే అవి స్టిచ్ చేసుకుంటాను. నాకు ఆ 1 to 3 o'clock వరకు దొరికిన టైంలో ఎంత మాత్రం కుట్టగలుగుతానో అంత కుట్టుకుంటాను అనమాట. బ్లౌజ్ అయితే ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ అది అతికించడం అన్నీ అయిపోతుంది. అది సైజ్ చేసే టైంకి వీళ్ళు లేచిపోతుంటారు. సో ఆ టైంలో అది నెక్స్ట్ డేకి పోస్ట్పోండ్ అవుతుంటుంది. ఇలా డ్రెస్ అయితే బాటమ్ అయిపోతుంది, టాప్కి నెక్ దగ్గర కొంచెం టైం తీసుకోవాలి కాబట్టి అవుతుంది, లేదంటే మిగతాదంతా అయిపోతుంది. సో ఇలా అని నేను ఒక టైం టేబుల్ పెట్టుకొని ఒకరోజు కట్ చేసుకుంటాను. నెక్స్ట్ డే ఏం చేస్తానంటే అవి కుట్టుకోవడానికి పెట్టుకుంటాను అనమాట. ఆఫ్టర్నూన్ అన్ని క్లీనింగ్స్, లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పడుకుంటారు. మ్యాక్సిమం ఒక్కొక్కసారి 1 to 2 వరకు, 3 o'clock వరకు పడుకుంటారు. ఒక్కొక్కసారి 2 నుంచి 4 వరకు పడుకుంటారు. ఇలా టైం సెట్ చేసుకుంటాను. నేనైతే ఇగో బూటం అయితే కట్ చేసేసుకొని ఉంచుకున్నాను, కుట్టేశాను కూడా. టాప్ కట్ చేసి పెట్టుకున్నాను, ఇంకా 2 బ్లౌజెస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ టాప్తో సహా. సో ఇంకా నా మిషన్ కోసం అయితే మీకు చెప్పాలి. ఈ మిషన్ నాకు నేను టైలరింగ్ ఫస్ట్ మొదలుపెట్టింది కుట్టడం ఈ మిషన్ తోటే. ఈ డ్రెస్ బయట తీసుకున్నాను, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, నాకు నచ్చలేదు, హాఫ్ హ్యాండ్స్ చేసుకున్నాను. సో ఈ బ్లౌజెస్ కుట్టుకున్నాను. టైలరింగ్ నేర్చుకున్నది, స్టార్ట్ చేసింది, ఫస్ట్ బ్లౌజ్ కుట్టింది ఈ మిషన్ మీదే. నెక్స్ట్ నేను స్కూల్లో టీచర్గా చేసేదాన్ని. నా పేరెంట్స్ కొందరు నాకు బ్లౌజెస్ ఇచ్చేవారు. అవి కుట్టింది వాటి ద్వారా పాకెట్ మనీ, మరి వేలల్లో సంపాదించలేదు, అలాగని తక్కువ కాదు, ఒక 900
అంటే ఒక 3 మంత్స్కి ఒక 900, ఒక ఫెస్టివల్ సీజన్ ఆ టైంలో అయితే వచ్చేవి 900, అలా లేని టైంలో ఒక 200, 250 చాలు. అంటే కొత్త బట్టలు ఇచ్చేవారు, వాటిని కుట్లు వేయమని, హ్యాండ్స్ అతకమని ఇలా ఇచ్చేవారు. కొందరు బ్లౌజెస్ కుట్టమని ఇచ్చేవారు, కొందరు శారీకి ఫాల్స్ వేయమని ఇచ్చేవారు. ఇలా వచ్చేవి, చాలా అనిపించేది. నేను నాకు స్కూల్ అండ్ ఇది చూసుకునేదాన్ని, ఏదో ఒక పాకెట్ మనీగా అనిపించేది. ఆ మిషన్ మీద నేను సంపాదించాను. మా అమ్మ అయితే వద్దులే, ఇది వదిలే, ఎవరికైనా ఇచ్చేద్దాం అనేసి అన్నది. కానీ నేను ఒప్పుకోలేదు. ఇది నాకు చాలా సెంటిమెంట్ అయిన మిషన్ అనేసి నేను వైజాగ్ నుంచి దీన్ని అయితే తెచ్చేసుకున్నాను. సో ఇదనమాట నా మిషన్ స్టోరీ. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ మిషన్ మీద నా పెళ్ళి టైంలో నా పెళ్ళి బ్లౌజెస్ కూడా నేనే కుట్టుకున్నాను. నా పెళ్ళి బ్లౌజెస్ కూడా నేనే కుట్టుకున్నాను. నాకు అంత ఇదనమాట మిషన్తో కనెక్టింగ్. సో అందుకని నేనైతే దాన్ని వదిలిపెట్టుకోలేదు, తెచ్చేసుకున్నాను. సో ఇక్కడ కూడా ట్రై చేస్తాను. నా బ్లౌజెసే కాకుండా ఎవరైనా కుట్టడానికి అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే పిల్లలతో కొంచెం అవ్వట్లేదు, చూస్తాను. ఒకవేళ అయితే కనుక కుట్టుకుంటాను, లేదంటే ఆన్లైన్లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్గా అయితే ఇలాగ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ట్రై చేసి ఎవరికైనా నచ్చితే సెండ్ చేద్దామని అనుకుంటే వాళ్ళు కూడా ఆన్లైన్లో స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను.